చదువుతారు. హల్లెలూయా. నేటి మన అంశము కంచలో ఉన్నావా, కంచ లేక ఉన్నావా? నేటి అంశము కంచలో ఉన్నావా, కంచ లేక ఉన్నావా? మూలవాక్యం వచ్చేసి మనది యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసింది కదా. నీవు అతని చేతి పనిని ఈవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. అయితే ఇక్కడ సంభాషణ వచ్చేసి అపవాదికి మరియు దేవుడైన యెహోవాకు మధ్య జరుగుతున్న సంభాషణ. అయితే ఒక దినం వచ్చింది, దేవదూతలంతా పరలోకంలో దేవుని కలుసుకుని దేవుని సన్నిధిలో నిలబడే ఒక దినం వచ్చింది. ఆ దినము దేవదూతలందరూ కలిసి వచ్చినప్పుడు అపవాది కూడా వాటిలో కలిసి దేవుని సన్నిధిలో పోయి నిలబడి అంటుంది. తను నిలబడినప్పుడు ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నాడు, నా భక్తుడు యోబు సంగతి విన్నావా అని అడుగుతాడు. అడిగితే అంటుంది అపవాది, విన్నా, ఎందుకు వినలేదు, యోబు సంగతి విన్నాను. అయితే యోబు ఎంత భక్తిగా ఎంత నీతిమంతుడిగా ఉంది చూడండి. దేవుడు అపవాదితో మాట్లాడుతుంటే, ఎందుకున్నాడు నీతిమంతుడిగా, ఎందుకు భక్తి చేయడు? ఆ దేశంలో ఉన్న వ్యక్తిగా నువ్వేమో అతను చేసిన ప్రతి దానికి, అంటే తన ఇంటికి, తన ఇంటి వారికి, తన మీద నీవు ఒక కంచె వేసి ఉన్నావు. ఆ కంచె ఏం చేస్తుందంటే అతన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి ఆ వ్యక్తులను స్తుతిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ఆ వ్యక్తులను నీతిమంతునిగా బ్రతుకుతూ ఉన్నాడు ఆ వ్యక్తి అని అపవాది ఏమని మాట్లాడుతుంది. దేవుడు ఈ వాక్యం సెలవిస్తుంది, నీ కంచె ఉంది కాబట్టి అతను చేసిన ప్రతి ఒక్క ప్రతిఫలం ఏదైతే ఉందో అది దొంగిలించబడలేదు. ఎప్పుడైతే నువ్వు కష్టపడతావో, ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉండవో, దేవుని కంచె లేకపోతే అపవాదిను దాడి చేయటకు సిద్ధంగా ఉంది. అయితే అపవాది ఇక్కడ అంటుంది దేవునితోని, యోబు మీద నీ కంచె ఉంది కాబట్టి అతడు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. ఒక మారు నీ కంచె అతని మీద నుంచి తీసి చూడు, అతడి నీ ముఖం మీద నేను నిందించి దూషించుకోకపోతే నన్ను అడగని అపవాది. అయితే ఎప్పుడైతే అపవాది దేవునికి తలాంపు చూపిస్తుందో, ఎప్పుడైతే దేవునికి ఈ ఆలోచన కలిగిస్తుందో, తన కంచె ఉండడం బట్టి అపవాది ఏం చేస్తుంది, యోబును మొట్టుటకు సాధ్యంగా లేకపోతుంది. ఎప్పుడైతే దేవుడు తన కంచెను వేశాడో తనకి ఏ అపాయము కలగలేదు. తనకు సమృద్ధి ఉంది, ఆ దేశంలో అతడు ధనవంతుడుగా ఉన్నాడు, ఆ దేశంలో తను చేస్తున్న ప్రతి ఒక్క పని సఫలమైతూ ఉంది. ఎప్పటి వరకు అంటే దేవుని కంచె ఉన్నంత వరకే. ఆ కంచెలో ఉన్నప్పుడు యోబు ఆ దేశంలో అందరికన్నా ధనవంతుడు. ఆ కంచె ఉన్నప్పుడు ఆ దేశంలో అతను వాటి భక్తిపరుడు లేడు. ఆ కంచె ఉన్నప్పుడు ఆ కుమార్తెలు 7 మంది కుమార్తెలు, 3 కుమార్తెలు అతను కలిగి ఉన్నారు. తనకు ఒక భార్య కలిగి ఉన్నారు. తనకు ఎప్పుడైతే కంచె ఉందో తన ఇంటిలో నిత్యం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే తన కంచె ఉందో నిరంతరం ఆయన దేవుడికి బలి అర్పణ సమర్పిస్తున్నాడు. ప్రతిదినం అరుణోదయం లేచి ఒకవేళ తన పిల్లలు ఏమన్నా హృదయంతో దేవుడిని దూషించున్నారేమో భయంతో భయభక్తులు కలిగిన వాడి నిరంతరం ఏం చేస్తున్నాడు, దేవునికి బలి అర్పణ సమర్పిస్తూ ఉన్నాడు. ఎప్పటిదాకా అంటే తన మీద కంచున్నంత వరకు బహు ఎట్లను కలిగిన వాడే, బహు ఒంటెలను కలిగిన వాడే, బహు గాట్లను కలిగిన వాడే, ఆ దేశంలో ఉన్న సంపదలలో ప్రథమునిగా తను ఉన్నాడు. ఎంతవరకు అయ్యా అంటే తన మీద దేవుని కంచె ఉన్నంత. ఎప్పుడైతే అపవాది నీ కంచె తీయ్యా,
నీ నిందు నేను అతడు నీ ముఖం ముందే దూషించి పోతాడనగా. అయితే తన సేవకుని భక్తిని పరీక్షించడానికి, తన సేవకుని భక్తిని ఆయన చూడడానికి తన పరీక్ష ఎప్పుడైతే ఉందో ఆయన కంచెం తీయాలి. ఎప్పుడైతే కంచె తీయబడ్డదో తన కలిగిన ఒక్కొక్కటి అపవాది తీయడం మొదలుపెట్టి, మొదటిగా తన కుమారులను, తన మందలను, తన కలిగిన సమస్త యావదాస్తిని పిడుగు పడటం వల్ల కొంత, దొంగలు పడటం వల్ల కొంత, ఇంకో విధంగా తుఫాన్ వల్ల కొంత, సమస్తమైన తన కలిగిన ఆస్తిని మొదటిగా తీసేసి, దాంతో పాటు తన కడుపులో కొంత 10 మంది పిల్లలను కూడా అది తీసేసి, కంచె ఉన్నంత వరకు, దేవుని కంచె ఉన్నంత వరకు అపవాదికి అతని ముట్టుటకు ఆజ్ఞ లేదు, అపవాదికి అతని ముట్టుటకు అధికారం లేదు. ఎప్పుడైతే కంచె తీయబడ్డదో అపవాది అతని చాలా సులువుగా వచ్చి ముట్టాడు. ఎప్పటి వరకు అయితే దేవుని కంచె మన మీద ఉండదు, అపవాది మనల్ని ముట్టలేదు. ఎలాంటి కంచె అంటే ఈ కంచె దేవుని సంరక్షణతో కూడిన కంచె, దేవుని రక్తంతో కూడిన కంచె. ఎప్పుడైతే ఐగుప్తులో దేవుడు మరణంతో తను పంపాడో ఆయన ఒక మాట సెలవిస్తాడు, మీ గృహాలకి మరణదూత ప్రవేశించకుండానట్లు ఒక మేకపిల్లను బలిచ్చి మీరు ఆ రక్తాన్ని తీసి ముద్రగా మీ గడపకముల మీద మీరు ఆ రక్తాన్ని పెడితే, ఎప్పుడైతే అపవాది, ఎప్పుడైతే మరణదూత అది చూస్తుందో మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుంది. అంటే ఆ కంచె ఏదైతే ఉందో దేవునికి ఒక గురుతు. ఆ గురుతు మరణదూత కానీ, అపవాది కానీ, కీడు కానీ, శాపము కానీ ఏదైనా నా గురుతును చూసినప్పుడు ఇతను దేవునికి సంబంధించిన వాడు కనుక దేవునికి కంచె ఇతనికి ఉంది కాబట్టి నేను ఇతన్ని ముట్టకూడదు అనే తలంపుకు వస్తుంది. అదే విధంగా యోగు విషయంలో కూడా ఎంతవరకైతే తన మీద దేవుని కంచె ఉన్నదో అపవాది తనని ముట్టలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు తన కంచెను తీసి తనని పరీక్షించాలని ఆలోచన కలిగి ఉన్నాడు, అప్పుడు తన కంచెను తీసిన వెంటనే అపవాది ఒకటొకటిగా తన కలిగిన సమస్తమును తీసేసి పక్కన పెట్టింది. అయితే యోగు అంటున్నాడు, ఎంత యథార్థవంతుడైన వ్యక్తి అంటే, యెహోవా వలన మీరే అనుభవిస్తామా, యెహోవా వలన కీడు కూడా అనుభవించాడు. యెహోవా ఇచ్చెను, ఏమిచ్చిండు యెహోవా? తన కలిగిన సమస్తము యెహోవాయే ఇచ్చాడు. ధనము యెహోవాయే ఇచ్చాడు, ఘనము యెహోవాయే ఇచ్చాడు, పిల్లలు యెహోవాయే ఇచ్చాడు, సమస్తము దేవుడే ఇచ్చాడు. ఆయననే దాన్ని తీసివేశాడు. నేను దిగంబరిగా భూమి మీదకి వచ్చాను కాబట్టి వెళ్ళేది కూడా దిగంబరిగానే భూమి విడిచి వెళ్తాను. అయితే ఈ కంచె ఎప్పుడైతే మన దగ్గర ఉండదో అపవాది గర్జించు సింహము వలె ఎవరి తిరుగుతున్నా అని వాడు తిరుగుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు చోటిస్తావో, ఎప్పుడైతే కంచె నీ మీద ఉండదో వాడు నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకని ప్రభు గ్రహిస్తుంది, శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించు. ఎప్పుడైతే మనలో ప్రార్థన అనేది తగ్గుతుందో, ఎప్పుడైతే మనలో దేవుని శక్తి అనేది తగ్గుతుందో, ఎప్పుడైతే దేవుని ప్రభావం మన మీద నుంచి తగ్గుతుందో అప్పుడు అపవాది దాడి చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. నీ బలము దేవుని నువ్వు ప్రార్థించుకోవడం, నీ బలము దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోవడంలో ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎప్పుడైతే బలహీనున్నాను అప్పుడే బలవంతుడు. నా బలహీనతలో నేను ఆయన బలాన్ని ఆధారం చేసుకుంటా. అంటే నా శారీరక బలం ఎప్పుడైతే ఉంటుందో అది
పనికిరాదు. కానీ నేను ఎప్పుడైతే ఆత్మల బలహీనంగా ఉంటానో ఆయన నేను ఆధారం చేసుకొని, ఆయన నేను మూలం చేసుకొని, ఆయనతో నేను నిలబడి ఉంది, నా బలము అధికము. అయితే ఆయన కంచె మనల్ని ఏం చేస్తుందంటే మరణం నుంచి దూరం చేస్తుంది. ఆయన కంచె మనల్ని ఏం చేస్తుందంటే అపవాది తంత్రాల నుంచి దూరపరుస్తుంది, అపవాదికి అధికారం లేకుండా ఏం చేస్తుంది, అపవాది మనల్ని ముట్టుటకు ఆలోచన చేసే విధంగా చేస్తుంది. అయితే ఏ కంచె అది అంటే మనం పొలాలలో మామూలుగా వేసుకుంటాం కదా కంచె, ఎద్దులు పడకుండా, ఇక్కడ బరుగుడ్లు పడకుండా, లేకుండా పందులు పడకుండా, మన పంటను ఏది తినివేయకుండా, మనం ఏ విధంగా అయితే మనుష్యమైన మనము ముళ్ళ కంచె వేసి ఉంటాము, అదే మాదిరిగా దేవుడు కూడా తన అగ్ని కంచె ప్రతి చోట వేసి ఉన్నాడు తన భక్తులు. ఎందుకంటే అపవాది వారిని ముట్టకుండా ఉన్నారు. ఆయన సొత్తు కనుక మనము, ఆయన మేము గొర్రెలము కనుక ఏ తోడేలు కానీ ఏ సింహము కానీ వచ్చి మనల్ని తినకుండా కంచెలో ఆయన మనల్ని వచ్చి ఉన్నారు. ఎందుకంటే ఆయన మన కాపురి, ఆయన దుడ్డుకర్ర, ఆయన దండం మనల్ని ఏం చేస్తుందంటే నిరంతరం కాయచు. ఎక్కడ నుంచి అంటే ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి, లేమి నుంచి, కలిమి నుంచి, క్షామము నుంచి. క్షేమము తప్పని క్షామము చూడకుండా ఉండాలంటే ఆయన కంచెని మీద ఉన్నారు. ఐగుప్తులో మరణదూతం మన మీదకి రాలేదంటే గల కారణం ఆయన రక్తపు కంచె. ఆ కంచె ఏం చేసిందంటే ఆ మనుషుల మీద మరణదూత రాకుండా గోషేనులో ఆ మరణదూత ఎవరి ఇంట్లో, ఇజ్రాయేల్ ఇంట్లో పెద్ద కుమారుడు చనిపోకుండా కాపాడాడు. ఆయన కంచె ఏం చేసిందంటే మరణాన్ని దూరం చేసింది. రెండవదిగా ఆయన వేసిన కంచె, రక్తం ద్వారా వేసిన కంచె. ఆయన రక్తం వల్ల ప్రతి మనుషుని కొని నుదుటి మీద ఆయన ముద్రించి, వీరు నా సొత్తు, రక్తం చేత నేను వీరిని వెలగా కొని ఉన్నాను కనుక వీరు నా సొత్తు. మనకు ఒక ముద్ర వేసి ఉంది. ఏ ముద్ర అయితే ఆ ముద్ర మన మీద పడి ఉంటుందో ఆయన పేరు కలిగిన ముద్ర, అది ఏంటంటే గుర్తింపు అన్నమాట మనకు. అదొక కంచె. ఎలా కంచె అంటే అపవాది మనల్ని ముట్టకుండా ఉండడానికి గల కంచె. అది ఎప్పుడైతే మనం అది లేకుండా ఉంటామో, ఆ కంచె మనలో ఉండదో, దేవుడు ఏం చేస్తాడు, అపవాదిని ఎలా అపవాదికి అధికారం మనమే ఇస్తాం. ఎందుకంటే దేవుని కంచె వేసుకోక, ఆయన ఆత్మ కంచె లేక, ఆయన శక్తి లేక, ఆయన మనం ధరించుకోక, ఆయన రక్షణ కవచాన్ని మనం ధరించుకోక, లేఖనం సెలవుస్తుంది అపవాది వేయి బాణములు మనల్ని తగలకుండా ఆయన సర్వాంగ కవచం చేత మనల్ని నింపి ఉన్నాడు. అయితే దేవదేవుడు మనకు ఒక కంచె ఏం వేస్తాడంటే అపవాది నుంచి మనం దూరపరచడానికి రక్తం ద్వారా కంచె వేస్తాడు.